అందరికీ నమస్తే అండి. బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి దేశంలో 3 చోట్ల రిఫైనరీ ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ క్రూడ్ ఆయిల్ను పెట్రోల్ గానో డీజిల్ గానో మార్చే ప్రక్రియ, దీన్ని రిఫైనరీ అంటారు. సో ఈ రిఫైనరీ యూనిట్లు ఆల్రెడీ వాళ్ళకి నార్త్లో ఉన్నాయి. మరొకటి సౌత్ ఇండియాలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే మనకి పోటీగా గుజరాత్ కూడా పోటీలో ఉండి, లేదు మా రాష్ట్రానికి తీసుకురండి అని వాళ్ళు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు గారు ఈ విషయంలో అలర్ట్గా ఉండడం, ఎంపీల ద్వారా కేంద్ర పెద్దల్ని అడిగించడం, తర్వాత నిన్న చంద్రబాబు గారు నేరుగా వెళ్ళి ఆ మంత్రుల్ని ఆ పెద్దల్ని కలవడం, ఇవన్నీ జరగడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల పెట్టుబడులతో రిఫైనరీ, ఒక పెద్ద రిఫైనరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే నిన్న మంత్రి గారు కూడా కన్ఫర్మ్ చేశారు. అలాగే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. అది మచిలీపట్నంలో రాబోతుంది అంటున్నారు. దీని నిమిత్తం దాదాపుగా 2 నుంచి 3,000 ఎకరాలు ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మా దగ్గర ఆ భూమి ఉంది, ఇంకా ఎక్స్ట్రా అయినా సరే మేము ఇస్తాము. అలాగే మా దగ్గర పోర్ట్ ఒకటి కొత్తగా కొడుతున్నారు, ప్లస్ నేషనల్ హైవే కూడా దగ్గరలో ఉంది, అన్ని రకాలుగా కూడా ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి, అందుకని మా దగ్గర అని ఎంపీ గారు చెప్పడంతో, కన్విన్స్ చేయడంతో, సీఎం గారు కూడా చంద్రబాబు గారు కూడా అదే మీటింగ్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒప్పుకున్నారు. బీపీసీఎల్ మేనేజ్మెంట్ కూడా అంగీకరించారు. యాక్చువల్లీ ఇది కాకినాడకు వెళ్తాదేమో అని అనుకున్నారు, కాకినాడలో కూడా ఆశించారు. ఆల్రెడీ కాకినాడలో పోర్ట్ ఉంది, ఈ తరహా పరిశ్రమలు కొన్ని ఉన్నాయి, ప్లస్ ఇతర పరిశ్రమలు కొన్ని ఉన్నాయి కాకినాడలో. మచిలీపట్నంలోనే ఒక్క పరిశ్రమలో కూడా లేదు, ఒక్కటి కూడా చెప్పుకోదగిన పెద్ద పరిశ్రమ ఏమీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో లేదు. సో కాకినాడ పరిధిలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, అందుకని వాళ్ళు మచిలీపట్నం అయితేనే మంచి ప్లేసు. అందులోకి అమరావతి బ్రాండ్ను కాపాడాలంటే అమరావతికి దగ్గరలో ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉండడం వలన అమరావతి బ్రాండ్ కూడా విస్తరిస్తుంది. సో ఎందుకంటే రేపు పొద్దున్న బీపీసీఎల్ రిఫైనరీలు ఎక్కడున్నాయి అంటే మచిలీపట్నం అనే కంటే అమరావతి అనే అంటారు. సో దానివలన అదొక బ్రాండ్ అని చెప్పుకుంటున్నారన్నమాట. ఇక్కడ మనం ఇదే పరిస్థితుల్లో వైసీపీ అధికారంలో ఉంటే ఆ ప్రాజెక్టు వచ్చేదా రాదా, వస్తుంది అనుకుంటున్నారా రాదనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా కాకముందే 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టు రాష్ట్రానికి రానుండడం శుభసూచకమా కాదా, పాజిటివ్ న్యూసా కాదా? ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. గత ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం చేస్తే కనీసం 60,000 కోట్లు కాదు కదా, 10,000 కోట్ల పెట్టుబడితో ఏదైనా ప్రాజెక్ట్ అయినా వచ్చేది. అట్లీస్ట్ ఒక 2,000 మందికో 5,000 మందికో ఉద్యోగాలైనా వచ్చేవి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అదే తేడా. అఫ్కోర్స్ వాళ్ళు రాజకీయం ఉంటుంది, వీళ్ళకి రాజకీయం ఉంటుంది, వాళ్ళకి అవినీతి ఉంటుంది, వీళ్ళకి అవినీతి ఉంటుంది, వాళ్ళకి కక్ష సాధింపు, వీళ్ళకి కక్ష సాధింపు, ఇవన్నీ ఉండొచ్చు కాక, కానీ ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం బాగుండాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి కలగాలి, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. జరగాల్సిన చండాలం అంతా జరిగిపోద్ది, కక్ష సాధింపులు, అక్రమ కేసులు అవన్నీ జరుగుతాయి, అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి, అవి బ్యాక్ ఎండ్లో ఉంటాయి. కానీ ఫ్రంట్ ఎండ్లో మాత్రం కొత్త పరిశ్రమలు ఇటువంటి వ్యవహారాలను నడిపిస్తారు. అదే చంద్రబాబు గారి ప్రత్యేకత. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు పరిశ్రమలు వెళ్ళిపోయాయి, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయి, కొత్త పరిశ్రమలు రాలేదు. దీనికంటే ఎక్కువగా ఆయన చేసిన కక్ష సాధింపులు, వాళ్ళ ప్రభుత్వం నిర్వహించిన ఈ అక్రమ కేసులు ఇవే ఎక్కువయ్యాయి. సో ప్రజలు వాటిని చూశారు కాబట్టే అంత దారుణంగా ఓట్లు వేశారు. సో ఇప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఏంటయ్యా మీరు తెచ్చిన ప్రాజెక్టు అంటే వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కియా తీసుకొచ్చాము, సెల్కాన్ తీసుకొచ్చాము అని. సెల్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తిరుపతిలో పెట్టారు కదా, సో గర్వంగా చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు 2024 నుంచి 29 వరకు ఏంటయ్యా మీరు తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు అంటే బీపీసీఎల్ని చెప్పుకుంటారు. బీపీసీఎల్ ఈ ఇయర్లోనే స్టార్ట్ అయితే 2028 కల్లా పూర్తవుద్ది. అప్పటి నుంచి ఈ ఉత్పత్తి అది మొదలవుద్ది అనమాట, ప్రొడక్షన్ స్టార్ట్ అవుద్ది, అప్పటికల్లా కార్యకలాపాలన్నీ మొదలవుతాయి. సో ఖచ్చితంగా బ్రాండే కదా, ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్టే కదా, గర్వంగా చెప్పుకుంటారు. కియాని ఇప్పటికీ ఎలాగైతే గర్వంగా చెప్పుకుంటున్నారో బీపీసీఎల్ను కూడా మరో దశాబ్ద కాలం పాటు గర్వంగా చెప్పుకుంటారు. ఖచ్చితంగా బ్రాండ్ పెరుగుద్ది, ఎంతో కొంత మంచి జరుగుద్ది అనమాట.
సో అదే తేడా. ఇప్పుడు పరిపాలనలో ఉన్న వాళ్ళకి ఆ కసి ఉండాలి. మనకి కాంపిటేటివ్గా వేరే రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళకి దక్కకుండా మనకే చెయ్యాలి అంటే కొంత లాబింగ్ చేయాలి, కొన్ని చర్చలు చేయాలి, బతిమలాడుకోవాలి, చాలా చేయాలి. వాళ్ళకి అవసరమైనవన్నీ ఇస్తామనాలి. అంతే తప్ప మాకెంత ఇస్తావు, ఏమయ్యా నువ్వు 60,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నావు, మాకు ఒక 600 కోట్లు కమిషన్ ఇవ్వా, మా ఓడికి ఒక 60 కోట్లు ఇవ్వా అని ఉండకూడదు కదా. అలాంటివి నడిపితే వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళకేం అవసరం, వేరే చోటుకి వెళ్ళిపోతారు. సో గత ప్రభుత్వంలో జరిగింది అలాంటి వ్యవహారాలు. ఈ ప్రభుత్వంలో అలాంటి వ్యవహారాలు జరగట్లేదు కాబట్టి మీరు రండి, మీకు ఏం కావాలో మేము ఇస్తాం అంటున్నారు కాబట్టి వాళ్ళు రావడానికి సిద్ధపడ్డారు, వస్తున్నారు. నేను అనుకోవడం 2028 నాటికల్లా కార్యకలాపాలన్నీ రెడీ అయిపోయి బీపీసీఎల్ రిఫైనరీ యూనిట్ తయారైపోద్ది.